ద రెసిస్టెన్స్ ఫ్రంట్ లేదా కాశ్మీరీ రెసిస్టెన్స్ ఈ పేరు వినంగానే మనకి పహల్గామ్ టెర్రర్ అటాక్ ఏప్రిల్ 22 కాశ్మీర్ వ్యాలీలోని బైషరన్ ఈ ప్రాంతంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ గుర్తొస్తాయి. దానికి కారణం ఈ గ్రూప్ లష్కర్ ఈ తోయిబా యొక్క ప్రాక్సీ గ్రూప్ అని చెప్పొచ్చు. అంటే దాని యొక్క అనుబంధ సంస్థ అని చెప్పుకోవచ్చు. కాశ్మీర్ వాళ్ళే వాళ్ళ యుద్ధం నడిపిస్తున్నారని చెప్పే విధంగా ఈ గ్రూప్ను తయారు చేసింది లష్కర్ ఈ తోయిబా. రీసెంట్గా అమెరికా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ని బ్యాన్ చేసేసింది, టెర్రరిస్ట్ గ్రూప్గా డిక్లేర్ చేసిందనమాట. అమెరికా రీసెంట్గా ఫార్మల్గా డిజైగ్నేట్ చేసింది ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది ఒక టెర్రరిస్ట్ గ్రూప్, ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పి, అదేవిధంగా స్పెషల్లీ డిజైగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ SDGT అని చెప్పి గుర్తించేసింది అనమాట. దీంతో మనకి ఇప్పుడు అమెరికా సపోర్ట్ కూడా దొరికినట్టు అయింది. ఇండియా యాక్షన్ అగైనెస్ట్ టెర్రరిజం, ఇండియా ఏదైతే ఈ లష్కర్ ఈ తోయిబా, జైష్ మొహమ్మద్ వీటిపైన దాడి చేసిందో దానికి సంబంధించి అమెరికా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది నిజంగా టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పి ఏప్రిల్ 22 పహల్గామ్ టెర్రర్ అటాక్ కారకురాలని చెప్పి 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఈ గ్రూప్ని ఇప్పుడు అమెరికా డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ గ్రూప్గా చేసేస్తుంది అనమాట. ఈ దిశగా మార్కో రూబియో అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ సెక్షన్ 219 ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం ఇది ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పి డిజిగ్నేట్ చేశారనమాట.